నమస్తే అండి. నా పేరు వి జ్యోతి, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిద్దిపేట్. లాక్డౌన్ కారణంగా ఈ యొక్క వీడియోను యూట్యూబ్ ద్వారా బోధించడమే మా యొక్క లక్ష్యం. ఫైనల్ ఇయర్ యొక్క టాపిక్, డిగ్రీ ఫైనల్ ఇయర్ యొక్క టాపిక్ ఎక్స్క్రిషన్, విసర్జన అంటుంటారు. విసర్జన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఇది విసర్జన అంటే జీర్ణ వ్యవస్థ గురించి మనం చదవడం జరిగింది. ఇప్పుడు విసర్జన గురించి, విసర్జన ప్రక్రియ అనేటువంటిది ఎక్స్క్రిషన్, విసర్జన జంతువులు మామూలుగా జీవక్రియలో ఏర్పడిన నత్రజని సంబంధ వ్యర్థాలను దేహం నుండి బయటికి పంపించే ప్రక్రియని విసర్జన అని చెప్పవచ్చు. అంటే జీవక్రియలో ఏర్పడిన నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను దేహం నుంచి బయటికి పంపే ప్రక్రియను విసర్జన అని చెప్పవచ్చు. విసర్జక పదార్థాల ఆధారంగా జంతువులు కూడా రకాలుగా ఇవ్వడం జరిగింది. Excretion may be defined as a separation and elimination of the nitrogenous metabolic waste from the body. The waste eliminated are called excretory product. The organ may be excretory organ. డెఫినేషన్ అంటే ఎక్స్క్రిటరీలో మనం అంటే వేస్ట్ ప్రోడక్ట్ అయినటువంటి వేస్ట్గా ఉన్నటువంటి అంటే మామూలుగా ఎలిమినేటెడ్ ఆఫ్ ద నైట్రోజనస్ మెటబాలిజం, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడమే ఈ యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. మరి మామూలు ఇంకో డెఫినేషన్ ఉంది. Excretion refer to the removal of the waste product of metabolic pathway from the body. This can occur in number of ways, but it mainly through the lungs, skin and kidney and urinary system. అంటే ఒక విసర్జన అనేటువంటిది కేవలం కిడ్నీ ద్వారానే కాదు, కొన్ని లంగ్స్ అంటాం. లంగ్స్ ఏ విధంగా అంటే CO2 బయటికి వదలడం, ఆక్సిజన్ని లోపలికి గ్రహించడం, అంటే మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ అంటుంటాం కదా, ఆ ప్రక్రియ ద్వారా లంగ్స్లో గాలి ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి. స్కిన్ అంటుంటాం. స్కిన్లో చూసినట్టయితే చెమట, స్వెట్ ద్వారా కూడా కొన్ని ఎక్స్క్రిటరీ బయటికి పోవచ్చు. ఇంకా కొన్ని స్కిన్ ఇంకా చాలా మంచి పని చేస్తుంది. సెబేషియస్ గ్లాండ్ ఉంటాయి మన చర్మంలో, అవి బ్యాక్టీరియాని పట్టి ఉంటాయి. సెబేసియస్ అంటే మనము ఎప్పుడు నూనె బిందువుల వంటి స్రావం మన చర్మం మీద ఎప్పుడు జిగుటుగా కనిపిస్తుంది. దానికి కారణం డస్ట్ పార్టికల్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, మన శరీరంలో ఎంట్రీ కాకుండా మనం కాపాడుతుంది. కాబట్టి సెబేషియస్ గ్లాండ్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా చెప్పవలసింది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్. అంటే విసర్జక పదార్థాల ఆధారంగా జంతువుల వర్గీకరణ. జంతువులు అన్నీ ఒకే రకమైనటువంటి నత్రజని వ్యర్థ పదార్థాలను విసర్జించవు, అదంతా తెలుసు. డిఫరెంట్ వేలు అనుకోండి. యానిమల్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 groups బేస్డ్ ఆన్ ద ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ బై ఆర్. అంటే అన్ని జీవులు ఒకే రకంగా విసర్జించవు అని చెప్పవచ్చు. మెయిన్లీగా 3 మనం చెప్పవచ్చు క్లాసిఫికేషన్గా. ఫస్ట్ వన్ అమోనియా. అమోనియా అంటే మామూలుగా అమైన్ గ్రూప్ అనేటువంటిది అమైనో యాసిడ్, నైట్రోజనస్ బేస్ అని చెప్పవచ్చు. అమైనో యాసిడ్, నైట్రోజన్ అంటే అమైన్ గ్రూప్ ఆఫ్ మెయిన్లీ 3. ఫస్ట్ అమోనియా అంటే అమోనోటెలిక్ యానిమల్స్ అంటారు. వీటిని ఏమంటారు? అమోనోటెలిక్ యానిమల్స్. The animals which excretory nitrogenous waste material in the form of ammonia are called
అమోనోటెలిక్ యానిమల్స్. అమోనియా ఈస్ మెయిన్లీగా which animal mainly freely soluble and rapidly diffusible through water. అంటే నీటిలో కరిగే గుణం ఉంటుంది అమోనియా అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అమోనియాకు కొన్ని స్పాంజెస్, ఇక్కడ మనం చెప్పినట్టు మోస్ట్ ఆక్వాటిక్ యానిమల్స్. ఆక్వాటిక్ అంటే నీటిలో ఉండేవి ఎక్కువగా. కొన్ని చూసినట్టయితే స్పాంజెస్ కావచ్చు, సిలిండ్రైట్ కావచ్చు, క్రస్టేషియన్స్ కావచ్చు, ఇగ్నోడర్మ్స్ అండ్ కొన్ని బోనీ ఫిషెస్ అండ్ సాలమాండర్స్, టాడ్పోల్ అని చెప్పవచ్చు. బట్ టాడ్పోల్ ఫ్రాగ్, ఇప్పుడు టాడ్పోల్ లార్వా అనేటువంటిది కప్ప లార్వా అని చెప్పవచ్చు. మోస్ట్ ఆక్వాటిక్ యానిమల్స్ ఇంక్లూడ్ మోస్ట్ బోనీ ఫిషెస్ ఇన్ అమోనియా, ఇది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ some ureotelic animals. Urea అంటే the animals excreted urea are called ureotelic animals అంటారు. అంటే నత్రజని వ్యర్థ పదార్థాలు అనేటువంటి యూరియా రూపంలో విసర్జించే జీవులను యూరియోటెలిక్ జీవులు అంటుంటారు. మరి యూరియోటెలిక్ జీవులు ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ అన్నీ కూడా భౌమ జీవులు విసర్జిస్తాయని చెప్పచ్చు. ఎక్కువగా భౌమ జీవులు అవేంటి అంటే ల్యాండ్ యానిమల్స్ విచ్ క్యాన్ అఫ్రైడ్ ఎక్స్క్రిటరీ అని చెప్పవచ్చు. అది ఇక్కడ మెయిన్లీగా ఎగ్జాంపుల్గా కోటిలీజియస్ ఫిషెస్ అని చెప్పి, కోటిలీజియస్ అంటే మామూలుగా మృదులాస్థి చేప, అంటే కాండ్రింగ్థిస్ ఆస్ట్రింగ్థిస్ అన్న వాడుతుంటాం. కాండ్రింగ్థిస్ అంటే మృదులాస్థి, అంటే కోటిలీజియస్ ఫిషెస్ ఈస్ కాల్డ్ కాండ్రింగ్థిస్ అని చెప్పొచ్చు. ఆస్ట్రింగ్థిస్ అంటే అస్థి చేపలు, అంటే మృదులాస్థి చేపలు మాత్రం యూరియాని విసర్జిస్తాయి. ఇంకా యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు కూడా యూరియాని విసర్జిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆక్వాటిక్ రెప్టైల్స్. ఆక్వాటిక్ రెప్టైల్స్ అంటుంటాం, అంటే కొన్ని జల సర్పాలు. ఆక్వాటిక్ అంటే మనం జల సర్పాలు, సమ్ మమ్మెల్స్ అని చెప్పొచ్చు, క్షీరదాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా యూరియా ద మెయిన్ యానిమల్ మోస్ట్ ఎక్స్పాండెడ్ ఎనర్జీ చూసినట్టయితే 3 ATP ఫర్ మాలిక్యూల్ ఆఫ్ యూరియా అని చెప్పవచ్చు. అంటే 3 ATP అణువులను ఇవి ఏం చేస్తాయంటే యూరియా ఏర్పరచడానికి తోడ్పడే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొన్ని ఉభయచరాలు లార్వా దశలో అమోనియాని విసరిస్తే భూమి మీద వచ్చేటప్పటికి అవి యూరియాని విసర్జిస్తాయని చెప్పవచ్చు. ఉదాహరణకు యాంఫిబియన్స్కి ఉదాహరణ చెప్పవచ్చు. తర్వాతకి వచ్చేసి యూరికోటెలిక్ జీవి. యూరికో యానిమల్స్ అంటే యానిమల్స్ ఎక్స్క్రిటెడ్ యూరిక్ యాసిడ్ ఆర్ కాల్డ్ యూరికోటెలిక్ యానిమల్స్ అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ నత్రజని వ్యర్థ పదార్థాలు యూరిక్ ఆమ్ల రూపంలో విసరించే జీవులను యూరికోటెలిక్ జీవులు అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా యూరికో జీవులు అంటే ఇప్పుడు మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పక్షి తీసుకున్నాం. పక్షి యొక్క విసర్జకం పేస్ట్ రూపంలాగా ఉంటుంది. అంటే యూరిక్ ఆమ్లం అర్ధఘన రూపంలో పేస్ట్ లాగా ఉండడం వల్ల దీన్ని విసర్జనకు నీరుగా మామూలుగా సెమీ సాలిడ్ ఫామ్ లైక్ పేస్ట్ వితౌట్ వేస్టింగ్ మచ్ వాటర్ అనొచ్చు. అంటే వేస్టింగ్ అంటే ఎక్కువ వాటర్ అనేది విసర్జించదు. మామూలుగా బర్డ్స్ అనేవి మైగ్రేట్ చేస్తుంటాయి, చాలా దూరం ఎగురుతుంటాయి. కాబట్టి వీటిలో అంతగా వాటర్ అనేటువంటిది వేస్ట్ మచ్ వాటర్ అనేది ఉండదు. వితౌట్ వేస్టింగ్ మచ్ వాటర్ అని చెప్పచ్చు. అంటే నీటిని అధికంగా వేస్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో మనం ఇన్సెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏమనొచ్చు, ఇన్సెక్ట్
ఇన్సెక్ట్ అంటే కీటకాలు అనొచ్చు, ల్యాండ్ క్రస్టేషన్స్, ల్యాండ్ స్నేల్స్, ల్యాండ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అని చెప్పవచ్చు. ఇవి యూరికోటైల్కి ఎగ్జాంపుల్ కీటకాలు, బొమ్మ క్రస్టేషన్స్, బొమ్మ నత్తలు, బొమ్మ సరీసృపాలు, పక్షులు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ వీటిలలో కంపల్సరీగా కిడ్నీస్ క్యాన్ హ్యాండిల్ ద నైట్రోజనస్ వేస్ట్ ఓన్లీ. సో ఇక్కడ సాధారణంగా మూత్రపిండాల ద్రవ రూపంలో ఉన్న వ్యర్థాలను మాత్రమే విసర్జించగలుగుతుంది కాబట్టి ఇది పేస్ట్ లాగా ఉంటుందని మనం చెప్పంటే సెమీ సాలిడ్గా ఉండడము, సెమీ సాలిడ్ ఫామ్ లైక్ పేస్ట్ వితౌట్ వేస్టింగ్ వాటర్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఇందులో ఎగ్జాంపుల్గా మనం ఇన్సెక్ట్, ల్యాండ్ క్రస్టేషన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్థ్రోపోడాకి చెందినటువంటిది క్రాబ్, ప్రాన్, వీటిని క్రస్టేషన్స్ అంటుంటారు. ల్యాండ్ స్నేల్స్ నత్తలు కావచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాండ్లో ఉన్నటువంటివి అంటే భూమి మీద ఉన్నటువంటివి సరీసృపాలు కూడా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి అని చెప్పవచ్చు. మెయిన్లీగా హ్యాండిల్ ద నైట్రోజనస్ వేస్ట్ ఓన్లీ ఇన్ ద సొల్యూషన్ అని చెప్పవచ్చు. మనం కొన్ని చూసినట్టయితే పక్షుల పేడను వాడతాం అన్నమాట. గ్వానో అని ఉంటాయి. కొన్ని రకాల పక్షులు మలాన్లో గ్వానో అనేది ఉండడం వల్ల వాణిజ్యపరంగా వీటిని యూరిక్ ఆమ్లంగా సంగ్రహిస్తారు. యూరిక్ ఆమ్లం ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్షి పేడని ఏం చేస్తాయంటే ఎరువు రూపంలో వాడుతుంటాం. ఎందుకు వాడుతుంటామంటే మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ విషం ఉంటుంది. ఏది విషయం ఎక్కువ పాయిజన్ ఏంటిది? చేపన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే అమోనియానా, యూరియానా, యూరిక్ యాసిడ్ అని మీకు క్వశ్చన్ అడుగుతుంది. ఎక్కువ పాయిజన్ ఉండేది అమోనియా, ఎక్కువ పాయిజన్ ఉంటుంది. తర్వాతకి యూరియా, తర్వాతకి యూరిక్ యాసిడ్ తక్కువ పాయిజన్గా ఉండడం వల్ల ఇవేం చేస్తుందంటే మామూలుగా బయోపెస్టిసైడ్గా కూడా వాడే అవకాశం ఉంటుంది. అంటే ఎరువుగా కూడా వాడే అవకాశం అంటే కోళ్ళ పెంట అనేది వాడడం జరుగుతుంది. ఇది ఒకటి మనకు యూస్ఫుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం నెఫ్రాన్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. నెఫ్రాన్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ చెప్పవచ్చు. ఇక్కడ నెఫ్రాన్లో చూసినట్టయితే స్టార్టింగ్లో చూడండి, ఇది 2 పైప్స్ ఉన్నాయి. ఇక్కడ వీటిని 2 పైప్స్ అనేటువంటిది అఫరెంట్ ఆర్టియోల్ మరియు ఏ అని చూడండి, ఎఫరెంట్ ఆర్టియోల్ అండ్ ఇఫరెంట్ ఆర్టియోల్ అని చెప్పవచ్చు. ఇఫరెంట్ అంటే అభివాహి అపవాహి అంటుంటారు. అంటే అభివాహి అపవాహి అంటే ఎఫరెంట్ ఆర్టియోల్ చూసినట్టయితే చెడు రక్తం తీసుకెళ్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఎఫరెంట్ ఆర్టియోల్ చూసినట్టయితే మంచి రక్తాన్ని తీసుకుంటాం, అంటే అపవాహి అనమాట. ఈ రెండు ఉంటాయి. దీన్ని ఏమంటారు? బొమ్మల్ క్యాప్సుల్ ఉంటాయి. దీన్ని ఏమనొచ్చు అంటే ఎఫరెంట్ రెండు ఒకే చోట అభివాహి అపవాహి 2 నాళికలు పోవడం వల్ల దీన్ని ఏమంటారు? గ్లోమరులస్ కిడ్నీ అంటుంటాం. అంటే బొమ్మ జీవుల్లో ఉండేటువంటి కిడ్నీ. మనం ఇప్పుడు చదివేటువంటిది మమ్మేలియన్ నెఫ్రాన్ గుర్తుపెట్టుకోండి. క్షీరదం యొక్క నెఫ్రాన్ని మనం చదువుతున్నాం. ఇందులో మమ్మేలియన్ నెఫ్రాన్కి సంబంధించింది కాబట్టి గ్లోమరులస్ చాలా ఇంపార్టెంట్. అందులో బౌమన్ క్యాప్సుల్ అంటే ఇక్కడ 2 లేయర్స్గా కనిపిస్తున్నటువంటి దీన్ని ఏమనొచ్చు అంటే బౌమన్ క్యాప్సుల్ అంటే దీన్ని ఏమనొచ్చు అంటే బౌమన్ గుళికగా చెప్పాలి. ఈ బౌమన్ గుళిక ఏమవుతుంది? బౌమన్ క్యాప్సుల్ అంటే ఏమనొచ్చు అంటే ఫస్ట్ వస్తుంది కాబట్టి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. అటువంటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటారు. మరి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ నుంచి వచ్చేటువంటిది థర్డ్ పాయింట్. ఇంకోటి కింది వైపు వచ్చి చూసినట్టయితే లూప్ ఆఫ్ హెన్లీ అంటారు.
లూప్ ఆఫ్ హెన్లీ అంటే ఇక్కడ ఈ ప్రాంతం లూప్ ఆఫ్ హెన్లీ జస్ట్ హెయిర్ పిన్ మోడల్లో వంపు తిరిగి ఉండే అవకాశం లూప్ ఆఫ్ హెన్లీ అంటుంటారు. మరి ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ నుంచి ఇటు ఏంటంటూ కొంచెం ఎక్కువ ఇరుకుగా ఉన్నటువంటి యూ షేప్ పిన్ ఉంటుంది, దాని లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. అక్కడ నుంచి ఏమవుతుందంటే ఇంకొక నాళం అటువంటి పై భాగాన్ని పోతుందని దూరస్థ సంవలిత నాళం అంటారు. దాన్ని ఇంకొక పేరు ఏంటంటే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అనొచ్చు. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ఇదేమో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటే దీన్ని మాత్రం అనొచ్చు డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటారు. డిజిటల్ అంటే దీన్ని మామూలుగా దూరస్థ సంగ్రహణ, ఇది ఈజీగా. ప్రాక్సిమల్ ఇంకొకటి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్స్, రెండు సేమ్గా ఉంటాయి. మధ్యలో వచ్చేసి యూ పిన్, దాన్ని హెన్లీ అంటే లూప్ ఆఫ్ హెన్లీ శిక్యం అనొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టుంటే పెద్ద పైప్ లాగా అనిపిస్తుంది, దీన్ని కనెక్టివ్ డక్ అంటారు. దీన్ని సంగ్రహణాలం అని కూడా అంటారు. పెద్దగా ఉన్న పైప్ని సంగ్రహణ. మరి ఇక్కడే దీని యొక్క పని కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ బౌమన్ గుళికలో ఏం పనిచేస్తుంది? బౌమన్ గుళిక బాగా వడపోత చూడంలో అంటే దీన్ని ఆల్ట్రా ఫిల్టరేషన్ చేస్తుంది. బౌమన్ గుళిక ఏం పని చేస్తుంది అంటే ఆల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పవచ్చు. రీఅబ్జర్వేషన్ బాగా చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా యూరిన్ ఫార్మేషన్ అవ్వాలంటే కంపల్సరీ ఇవన్నీ జరగవలసింది. ఒకటి ఆల్ట్రా ఫిల్టరేషన్, రీఅబ్జర్వేషన్, ట్యూబులార్ సెక్రేషన్ అనేటువంటిది 3 జరుగుతాయి అన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఆల్ట్రా ఫిల్టరేషన్ అంటే సూక్ష్మ గలనము అంటుంటారు. రీఅబ్జర్వేషన్ అంటే పునఃశోషణం చెప్పవచ్చు. నెక్స్ట్ సెక్రీషన్ అంటే ఏమనొచ్చు అంటే నాళికా స్రావం. ట్యూబులార్ సెక్రీషన్ మీన్స్ నాళికా స్రావకత అంటే ఇక్కడ మీకు డాట్ ఇక్కడ కనిపిస్తుంటే రీఅబ్జర్వేషన్ చూడండి, రీఅబ్జర్వేషన్ అండ్ సెక్రీషన్ రెండు ఉన్నాయి మీకు ఇక్కడ బుల్లెట్ చూసుకోండి, ఇక్కడ జస్ట్ బ్లూ అండ్ వైలెట్లో ఉన్నాయి. వైలెట్ అనేటువంటిది మనం సెక్రీషన్, రీఅబ్జర్వేషన్ ఈజ్ జస్ట్ బ్లూ అనుకోండి. బౌమన్ క్యాప్సూల్లో ఉన్నటువంటిది మామూలుగా ఇక్కడ రీఅబ్జర్వేషన్ అనేటువంటిది సోడియం క్లోరైడ్ రీఅబ్జర్వేషన్, బైకార్బోనేట్ అండ్ వాటర్ రీఅబ్జర్వేషన్స్. మరియు నెక్స్ట్ సెక్రీషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, క్రియాటిన్ అండ్ సమ్ డ్రగ్స్. అది మాత్రం శోషించదు. ఏం శోషిస్తుంది అంటే సోడియం క్లోరైడ్ని శోషిస్తుంది. HCO3 అంటే బైకార్బోనేట్ అంటారు, బైకార్బోనేట్ శోషిస్తుంది, నీటిని శోషిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఈ రకంగా మనం చూడవచ్చు, అంటే సమీపస్థ సంవలితనాలు. మరి నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీ అంటుంటారు. లూప్ ఆఫ్ హెన్లీ శిక్యంలో చూసినట్టయితే కంపల్సరీ నీటిని చూడండి రీఅబ్జర్వేషన్, వాటర్ని ఎక్కువ రీఅబ్జర్వేషన్ చేస్తుంది. ఎందుకంటే మనం భౌమ జీవులను మామూలుగా టెరెస్ట్రియల్ కాబట్టి 95.5% వరకు మొత్తం అంటే 99.5 వాటర్ మొత్తం అబ్జర్వేషన్, ఓన్లీ 0.5% మాత్రమే మనం విసర్జిస్తాము అని చెప్పవచ్చు. మనం రోజుకి 1.5 లీటర్ వరకు విసర్జించవచ్చు మూత్రాన్ని అని చెప్పవచ్చు. మరి ఇక్కడ రీఅబ్జర్వేషన్ జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్టయితే లూప్ ఆఫ్ హెన్లీ, వాటర్ అనేటువంటిది రీఅబ్జర్వేషన్ చేస్తుంది అని చెప్పవచ్చు. సోడియం క్లోరైడ్ ఆల్సో రీఅబ్జర్వేషన్ చెప్పవచ్చు. ఇలా నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో కూడా కంపల్సరీ బ్లూ మార్క్ అనేటువంటి రీఅబ్జర్వేషన్, సోడియం క్లోరైడ్, బైకార్బోనేట్, వాటర్ రీఅబ్జర్వేషన్. మరి సెక్రీషన్ ఆఫ్ పొటాషియం ప్లస్ హైడ్రోజన్ ప్లస్, గుర్తుపెట్టుకోండి, పొటాషియం ప్లస్ హైడ్రోజన్ ప్లస్. కనెక్టివ్ డక్ట్లో చూసినట్టే సంగ్రహణాలు అంటారు, అంటే కలెక్టింగ్ డక్ అంటుంటారు. దీంట్లో మెయిన్గా సోడియం క్లోరైడ్ రీఅబ్జర్వేషన్ అండ్ కొంచెం యూరియా ఆల్సో రీఅబ్జర్వేషన్ చెప్పవచ్చు. నీరు కూడా రీఅబ్జర్వేషన్ జరిగే విధంగా ఉంటుంది.
నీటిని, ఎందుకంటే చాలా మటుగా నీటిని మనం కోల్పోకుండా ఉండాలి. ఇంకా ఏమి అబ్జర్వేషన్ ఉంటుంది నెఫ్రాన్లో చూసినట్టయితే ఇంకా చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రాక్సిమల్ ట్యూబ్లో చూసినట్టయితే రీఅబ్జర్వేషన్ ఏం జరుగుతుంది. ఫస్ట్ బౌమన్ క్యాప్సూల్ అల్ట్రా ఫిల్టరేషన్ చూసినట్టయితే బౌమన్ క్యాప్సూల్ 24 hours 180 liters ఆఫ్ గ్లోమరులస్ ఫిల్టరేషన్ ఈజ్ ఫార్మ్డ్. అంటే 24 గంటల్లో 180 లీటర్ల నీటిని వడపోస్తుంది గ్లోమరులస్ అని చెప్పవచ్చు. అంటే దీని కాదు అల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పవచ్చు. మరి ఇంకా ఫిల్టరేషన్ ఏం జరుగుతుంది, మెయిన్గా ఏం ఫిల్టర్ చేస్తుంది అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ గ్లూకోజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ చూడండి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అమైనో యాసిడ్, వైటమిన్స్, హార్మోన్స్ along with the urea, uric acid, ammonia, creatine and ketone bodies also అని చెప్పవచ్చు. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఇది మామూలుగా ఫిల్టరేషన్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా 24 hours-కి 180 liters ఆఫ్ గ్లోమరులస్ ఫిల్టరేషన్ ఈజ్ ఫార్మ్డ్ అని చెప్పవచ్చు. గ్లోమరులస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఇన్ ద క్యాపిలరీస్గా చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చెప్పేటువంటిది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో చూసినట్టయితే అంటే సమీప సంవలిత నాళంలో రీఅబ్జర్వేషన్ ఏమేమి జరుగుతాయి. మెయిన్గా అమైనో యాసిడ్, గ్లూకోజ్, ప్రోటీన్స్, ఫాస్ఫేట్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రాక్సిమల్ ట్యూబుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ ఈ చూడండి, దీని దూరస ట్యూబ్ అంటారు, దూరస సంవలితనాలు. అక్కడ చూసినట్టయితే సోడియం ప్లస్ క్లోరైడ్ ఉంది. బైకార్బోనేట్ అబ్జర్వ్డ్ అలాంగ్ విత్ ద ప్రాక్సిమల్ ట్యూబులర్ డిస్టల్ ట్యూబ్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఏం అబ్జర్వేషన్ చేస్తుంది, కలెక్టివ్ డక్ట్లో చూసినట్టయితే మామూలుగా ఇక్కడ వాటర్ మాత్రమే, వాటర్ రీఅబ్జర్వేషన్ అని చెప్పవచ్చు. సోడియం ఇస్ రీఅబ్జర్వ్ ఫ్రమ్ ద అసెండింగ్ డిసెండింగ్ అనేటువంటిది మనం చూద్దాం. అసెండింగ్లో డిసెండింగ్ ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇక్కడ thus out the 180 liters of the glomerulus filtration about 178 or 179 liters are reabsorbedగా మనం చెప్పవచ్చు. 24 గంటల్లో అన్నిసార్లు రీఅబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది అనుకో, తక్కువ తాగి ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ మనం కౌంటర్ కరెంట్ మెథడ్ గురించి చూద్దాం. కౌంటర్ కరెంట్ మెథడ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా షార్ట్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. దీని కౌంటర్ కరెంట్ ఎందుకంటే ప్రతి ప్రవాహ సిద్ధాంతము ఇన్ లూప్ ఆఫ్ హెన్లీ షికెన్ అని చెప్పవచ్చు. ప్రతి ప్రవాహ సిద్ధాంతము రిడ్జ్ మరియు బ్రే ప్రపోజ్డ్. దిస్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై రిడ్జ్ అండ్ బ్రే 1951 అని చెప్పవచ్చు. 1951లో రిడ్జ్, బ్రే అనే ఇద్దరు సైంటిస్టులు, 1951లో రిడ్జ్, 1960లో బ్రే. 1951 రిడ్జ్ అండ్ బ్రే, 1960లో మామూలుగా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. అంటే వీళ్ళ సిద్ధాంతం ప్రకారం మూత్రం ఎందుకు గాఢతగా ఉంటుంది. మామూలుగా మనం మూత్రాన్ని చల్లగా విసర్జించాం, వేడిగా విసర్జిస్తాం. ఎందుకు అలా వాడదు మూత్రం అని గలిత ద్రావణం అంటారు. గలిత ద్రావణాన్ని ఎందుకు వేడిగా విసర్జిస్తాం అంటే దానికి కారణం ఇది అన్నమాట. వీళ్ళు రిడ్జ్ మరియు బ్రే అనేవాళ్ళు ప్రవాహ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ అంటే మామూలుగా మనం మెట్లు ఎక్కుతున్నామని గుర్తుపెట్టుకోండి, స్టెప్లు ఎక్కుతున్నామని గుర్తుపెట్టుకోండి. స్టెప్ ఎక్కేటప్పుడు 1, 2, 3 అని కూడా ఎక్కుతాం. ఆ విధంగా చూడండి 400, 600, 800, 1000, 1200 అంటే మెట్లు ఎక్కుతుంటే సంఖ్య పెరుగుతుంది, అసెండింగ్ అంటారు.
మరి ఇటువైపు చూడండి, డిసెండింగ్ అంటే మామూలుగా మెట్లు దిగడం అన్నమాట. దిగేటప్పుడు మెట్లు అనేవి తగ్గుతూ ఉంటాయని చెప్పవచ్చు. మామూలుగా 200, 800, 600, 400 to 200గా చెప్పవచ్చు. మరి ఇక్కడే లూప్ ఆఫ్ హెన్లీలోని ఇటువైపు చూస్తున్నట్టయితే గాఢత ఎక్కువ, ఇటువైపు తక్కువ ఉంది. ఎందుకు అంటే సోడియం రీఅబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్లో సోడియాన్ని ఎక్కువ గ్రహిస్తుందని చెప్పవచ్చు. సోడియంని ఎక్కువగా గ్రహిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సోడియం క్లోరైడ్ అబ్జర్వేషన్ చెప్పవచ్చు. వాటర్ అబ్జర్వేషన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకో. ఇక్కడ చూసినట్టయితే వాటర్ అబ్జర్వేషన్, ఇక్కడ వాటర్ అబ్జర్వేషన్గా అంటే అసెండింగ్ ల్యాబ్లో వచ్చినట్టయితే యాక్టివ్లో ట్రాన్స్పోర్ట్ సోడియం ప్లస్ ఇంటూ మెడుల్లరీ టిష్యూ అని చెప్పవచ్చు. thus surrounded medullary tissue because concentrated. Why this concentration అంటే సోడియం ప్లస్ టిష్యూ అబ్జర్వేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 400, 600, 800,000 ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డిసెండింగ్ ఆర్డర్లో వచ్చినట్టయితే సోడియం క్లోరైడ్ అబ్జర్వేషన్ అనేటువంటిది అవుట్ సైడ్గా ఉండే అవకాశం ఉంది. సోడియం క్లోరైడ్ అనేటువంటిది అని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ ద క్రియాటిన్ అమౌంట్ సోడియం ప్లస్ అయాన్ ఎంటర్ ద డిసెండింగ్ లిమ్ బై డిఫ్యూషన్ అని చెప్పవచ్చు. అంటే డిఫ్యూషన్ అంటే ఏంటంటే ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢత, అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎగ్జాంపుల్ మీరు పర్ఫ్యూమ్ గుర్తుపెట్టుకోండి. డిఫ్యూషన్ అంటే ఒక రూమ్లో జస్ట్ కొద్ది స్ప్రే చేస్తే వాసన ఎలా వస్తుందంటే కొంచెం అంటే ఈ విధంగా డిఫ్యూషన్ అంటే వ్యాపనం అంటుంటారు, ఆ విధంగా చెప్పవచ్చు. ఇది డిఫ్యూషన్ మెథడ్. ఈ విధంగా మరి దాని తర్వాతకి ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేషన్ అనేది అసెండింగ్లో చూసినట్టయితే ఇటువైపు 400, 600, 200 పడుతుంది. తర్వాత చూసినట్టయితే డిసెండింగ్లో చూసినట్టయితే 200, 800 అటవింది. నెక్స్ట్ తర్వాత వచ్చే పార్ట్ వచ్చేసి మనం కనెక్టివ్ అంటుంటాం. కనెక్టివ్ ట్యూబుల్ అంటారు, అంటే సంగ్రహణాలు చివరి ఎందుకంటే మనం యూరిన్ పాస్ చేసి చివరికి 1F చివరిది కనెక్టివ్ ట్యూబ్ అని చెప్పి. ఇక్కడ కూడా 200, 400, 600, 800 and 1200 వరకు అయింది. అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేటువంటిది మనం బయటికి వస్తాం. మరి ఇక్కడ ఒకటి చూడండి, ADH అంటారు, వెరీ ఇంపార్టెంట్. ADH యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. ADH హార్మోన్ అనేటువంటిది అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్, అంటే తక్కువ మూత్రాన్ని విసర్జించడం అంటుంటుంది. ఒకవేళ ADH లోపించినట్టయితే మనం ఎక్కువ మూత్ర విసర్జన చేస్తాం. అంటే సంగ్రహణాల్లో కూడా వాటర్ రీఅబ్జర్వేషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ADH తోడ్పడుతుంది. ఒకవేళ తగ్గితే అని వాటర్ని గ్రహించగా యూరిన్తో పాటు బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఏమంటే ADH హార్మోన్ ప్రభావం ఉందని మనం చెప్పవచ్చు. ఇది హై కాన్సన్ట్రేషన్ మూత్రం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు యూరిన్ ఈజ్ ఎల్లో ఫ్లూయిడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా యూరోక్రోమ్ ఉంటుంది. మామూలుగా గలిత ద్రావణం పసుపుగా ఉండడానికి కారణం ఏంటిదంటే ఇందులో ఏముంటుంది, ఎల్లో కలర్ ఫ్లూయిడ్ కావడం ఏంటిదంటే యూరోక్రోమ్ అనేటువంటిది ఉండడం అని చెప్పవచ్చు. యూరోక్రోమ్ అనేటువంటిది మామూలుగా ఎక్కడి నుంచి అంటే ఇది సబ్స్టెంట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇప్పుడు 120 days తర్వాత హిమోగ్లోబిన్ చనిపోతుందంట 120 daysకి. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా స్ప్లీన్ అంటే ప్లీహంలో శ్మశాన వాటిక అంటుంటారు. యూరిన్ మామూలు స్లైట్లీ అసిడిక్ అనొచ్చు. దాని యొక్క pH ఎంత యూరిన్ చూసినట్లయితే 6.0, దీని యొక్క pH 6.2గా చెప్పవచ్చు. మామూలుగా హెల్దీగా ఉన్నటువంటి వాళ్ళు 2% మాత్రమే ఏమవుతుందంటే యూరియాని విసరించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అంటే మేబీ చెప్పవచ్చు 1.5 లీటర్స్గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా యూరిన్ ఫార్మేషన్
ఇది కౌంటర్ కరెంట్ అని ఎందుకు అంటుంటారు, ఇది కంపల్సరీ ఈ రీడింగ్ రాసుకోండి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఇది లూప్ ఆఫ్ హెన్రీ శిఖంలో ప్రతి ప్రవాహ సిద్ధాంతము జరుగుతుంది. అవరోహణ అంటే అసెండింగ్ అంటే వా గుర్తు అవరోహణ అంటుంటారు. తర్వాత పైబోడాన్ని ఏమన్నా మామూలుగా మెట్లు ఎక్కడాన్ని ఏమంటారు అవరోహణ, దిగడాన్ని ఏమంటారు ఆరోహణ. అంటే అవలో 5 అక్షరాలు వస్తాయి, వా వస్తుంది. నెక్స్ట్ ఆరోహిణి అంటే మామూలుగా పెద్ద నుండి చిన్న అంటుంటారు. అంటే 1200 నుంచి చిన్న బోర్డు, చిన్న నుండి పెద్దదాన్ని అవరోహణ అంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఇది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంటే సోడియం రీఅబ్జర్వేషన్ అనేది బాగా జరుగుతుంది ఇందులో ఈ అసెండింగ్ ఆర్డర్లో అనొచ్చు. బట్ డిసెండింగ్ ఆర్డర్లో చూస్తుంటే సోడియం లెవెల్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉండడం చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ కనెక్టివ్ ట్యూబ్ అంటే సంగ్రహణాలను చూసినట్టయితే ఇక్కడ వాటర్ రీఅబ్జర్వేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా 0.5% మాత్రమే మనం విసర్జిస్తాం కాబట్టి హెల్దీ. ఇక్కడ ఏడిహెచ్ హార్మోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు, యాంటీ డయూరిటిక్ హార్మోన్గా చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్గా ఇందులో వచ్చేసి ఇందులో ఈ పాయింట్స్ కూడా రాసుకోండి. ఎలాగా రీఅబ్జర్వేషన్ సెక్రియేషన్ ఈ విధంగా జరుగుతుంది. యూరిన్ ఫార్మేషన్ జరగాలంటే కంపల్సరీ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అంటే కంపల్సరీ అల్ట్రాఫిల్ట్రేషన్, రీఅబ్జర్వేషన్. అల్ట్రాఫిల్ట్రేషన్ అంటే మీరు ఈ బౌమన్ గుళిక గురించి గ్లోమరులస్ బౌమన్ క్యాప్సూల్ గురించి రాస్తే సరిపోతుంది. రీఅబ్జర్వేషన్ చేసేటువంటివి ముఖ్యమైన ఫిల్ట్రేషన్ చేసిన కంటైన్ చేసినటువంటివి అన్నీ కూడా రాయండి. మన రెండో చూసినట్టయితే రీఅబ్జర్వేషన్లో మనం మేము మామూలుగా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ గురించి రాయండి అండ్ లూప్ ఆఫ్ హెన్రీ రాయండి. నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ గురించి రాయండి. ఇది ఎలా రీఅబ్జర్వేషన్స్. ట్యూబులర్ సెక్రీషన్గా మనం ఎలా సెక్రెట్ అవుతుంది అనేటువంటిది ఇది కూడా బౌమన్ క్యాప్సూల్లోకి రాసే సరిపోతుంది. అల్ట్రాఫిల్ట్రేషన్ మరియు ట్యూబులర్ సెక్రీషన్ ఇవన్నీ కూడా రీఅబ్జర్వేషన్ సెక్రియేషన్ ఏ విధంగా జరుగుతుంది, యూరిన్ ఎలా ఫార్మేషన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఈ విధంగా వాటర్ని మళ్ళీ రీఅబ్జర్వేషన్ కనెక్టివ్ దాంట్లో కూడా మనం చూడవచ్చు. కలెక్షన్ ట్యూబ్ అంటే కలెక్షన్ ట్యూబ్లో మొత్తం కూడా అన్ని నెఫ్రాన్లు అంటే మామూలుగా 1 కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్లు ఉంటాయి క్వశ్చన్ 1 మిలియన్ అంటే 2 కిడ్నీలో 2 మిలియన్స్ నెఫ్రాన్ అని చెప్పవచ్చు. ఈ విధంగా 2 మిలియన్స్ నెఫ్రాన్ అంటే మామూలుగా నెఫ్రాన్ అంటేనే ఒక నెఫ్రాన్ ఈజ్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ ఏ కిడ్నీ అని చెప్పవచ్చు. అంటే మూత్రపిండం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమే నెఫ్రాన్గా చెప్పవచ్చు. 1 నెఫ్రాన్ మామూలుగా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ విధంగా 2 కిడ్నీలో 2 మిలియన్స్ నెఫ్రాన్ అంటే 65 కిలోమీటర్స్ వరకు మనం చూడవచ్చు. ఇది 65 కిలోమీటర్స్ కాబట్టి బాగా నీళ్ళు తాగండి, మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ సాల్ట్ అనేవి మామూలుగా స్టోన్స్ అంటుంటారు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తుంటే కొన్ని ఆహార పదార్థాల కారణం ఉండొచ్చు, కొన్ని హార్మోన్ల ప్రభావం ఉండొచ్చు, దానివల్ల వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ మిల్లిటస్ అంటే మూత్రంలో చక్కెర రావడం, మిల్లిటస్ డయాబెటీస్ అంటే యూరిన్లో షుగర్ రావడం గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్ ఇన్సెఫలిస్ అని చెప్పింది అనుకోండి అధిక మూత్రం, దాని కారణం ఏడిహెచ్ హార్మోన్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఇది మన యొక్క క్లాసు. ఇది ఇంట్లో కౌంటర్ కరెంట్ గురించి రాయండి అంటే దీని గురించి రాయండి. లూప్ ఆఫ్ హెన్రీ అండ్ కనెక్టివ్ ట్యూబ్ గురించి రాస్తే సరిపోతుంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, రీఅబ్జర్వేషన్ మరియు సోడియం క్లోరైడ్ వాటర్ రీఅబ్జర్వేషన్ వీటి గురించి బాగా రాయండి సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ లెసన్ చెప్తాను. నెక్స్ట్ మా స్కిల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.